హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ అయితే ఇక మామూలుగా లేదు. 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనగానే ఇక అందరూ షాక్ అయిపోయారు ఒక్కొక్కళ్ళు. అయితే బిగ్ బాస్ ఊరికే పెట్టాడు కదా, ఇక టఫ్ టాస్క్లే పెడతాడు అన్నట్టు. అంటే వీళ్ళు గెలిస్తే వైల్డ్ కార్డు రారు, గెలవకపోతే వైల్డ్ కార్డు వస్తారు అని చెప్పేసి చెప్తాడు కదా. ఇక గెలవాలంటే ఇక ఖచ్చితంగా బాగా కష్టపడాలి. వీళ్ళు అనుకుంటారు వైల్డ్ కార్డులను అయితే ఎవరిని రానియదు, ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి అనుకుంటారు అన్నట్టు. ఇక వీళ్ళు బిగ్ బాస్ అయితే ఎంతమందిని పంపాలని చెప్పేసి ముందే డిసైడ్ అవుతాడు. అందుకే వాళ్ళకు ఏ టాస్కులు అయితే వాళ్ళు గెలుస్తారు, ఏ టాస్కులు అయితే వాళ్ళు ఓడిపోతారు అని చెప్పేసి తెలిసి ఉంటుంది. ఆయన ఎంతమందిని పంపాలనుకుంటే అంత టఫ్ టాస్కులు పెడతాడు. ఇక నాకు తెలిసి ఒక 6-7 మంది అంతే అంతే వస్తారు వైల్డ్ కార్డులు, ఎక్కువైతే రారు అన్నట్టు. ఇక దానికి సంబంధించిన ఒక 6 టఫ్ టాస్కులు పెడతాడు, ఒక 5-6 లూజ్ టాస్కులు పెడతాడు. సో అందులో గెలుస్తారు, ఒక 5-6 లక్షలు అయితే అమౌంట్ వస్తాయి. మిగతా అయితే వైల్డ్ కార్డ్స్ అంటే అక్టోబర్ 5th ఆ టైంలో మనకు అయితే వైల్డ్ కార్డులో వచ్చేస్తారు 5 లేదా 6 మంది. అయితే అబ్బాయి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయింది కదా. ఇక సీత క్లాన్ చీఫ్ అయింది, సెకండ్ చీఫ్, నిఖిల్ ఫస్ట్ చీఫ్, సీత సెకండ్ చీఫ్. అయితే ఏ క్లాన్ వాళ్ళు వాళ్ళనే అందులోనే ఉంటారని అనుకుంటారు, కానీ బిగ్ బాస్ ఇక్కడ ట్విస్ట్ పెట్టిండు. ఏంటంటే అందరినీ పిలిచేసి మీ ఇష్టం, ఇక నిఖిల్ క్లాన్లో ఉండాలనుకుంటే నిఖిల్ క్లాన్లో పోవచ్చు, కానీ సీత క్లాన్లో ఉండాలనుకుంటే సీత క్లాన్లో పోవచ్చు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే అది బిగ్ బాస్ ఒపీనియన్ పైన అది బేస్ చేసుకొని ఉందన్నట్టు. అంటే బిగ్ బాస్ ఎవరైతే ఫస్ట్ పిలుస్తారో వాళ్ళకు సేఫ్ అవుతుంది, ఎవరినైతే లాస్ట్ పిలుస్తారో వాళ్ళకు అది సేఫ్ కాదు. ఎవరికి లాస్ట్ అయితే వాళ్ళు నష్టపోతారు. అది ఎట్లా అంటే ఇప్పుడు మనకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చినప్పుడు ఎవరికి చూస్ చేసుకుంటాం, మనకు ఎవరు బెస్ట్ అనుకుంటే వాళ్ళని చూసుకుంటాము. కానీ ఒకవేళ బిగ్ బాసే లాస్ట్ పిలిచింది అనుకో, మనకి వేరే ఆప్షన్ ఉండదు. ఇక ఎండ్లోకి దోస్తే అందులో పోవాలి. ఈరోజు ప్రేరణ పరిస్థితి కూడా అదే అయింది అన్నట్టు. లాస్ట్కి ఉంది, బిగ్ బాస్ లాస్ట్ పిలిచింది అన్నట్టు ప్రేరణని. ఇక ఆమెకి సీతా క్లాన్లోకి వెళ్ళాలని ఉంటుంది, కానీ అక్కడ వచ్చేసరికి సీతా క్లాన్ ఫుల్ అయిపోయింది. బిగ్ బాస్ ఇక అక్కడ ఎవరినన్నా స్వాప్ చేస్తే నువ్వు వెళ్ళొచ్చు అని చెప్తాడు. మణికంఠ అండ్ ఈమె ప్రేరణ వీళ్ళిద్దరు ఉన్నప్పుడు ఇక స్వాప్ చేసుకోమంటే ఆమె అయితే స్వాప్ చేసుకోదు సీత. అసలు హౌస్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా, ఒక పృథ్వీ అండ్ సోనియా వీళ్ళిద్దరు తప్పితే ప్రతి ఒక్కరు కూడా నిఖిల్ క్లాన్ని కూరలో కరివేపాకుని తీసేసినట్టు తీసిపడేసారు. అసలు నిఖిల్కి ఇప్పుడైనా సరే అర్థం కావాలి, కానీ అసలు అర్థమవుతలేదు నిఖిల్కి. అసలు అక్కడ ఎక్కడ నెగిటివ్ అవుతుంది అయినది, ఎందుకు నా క్లాన్ని వద్దనుకుంటారు అనేది అసలు నిఖిల్ ఆలోచిస్తలేడు. ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఆ క్లాన్లో సోనియా ఉందని తప్పి, సోనియా ఉంది కాబట్టి వేరే క్లాన్కి వెళ్తా అంటారు. కానీ ఈయన నిన్న ఒక డైలాగ్ చెప్పారు కదా, ఈయన మొత్తము పప్పులాగా ఉన్నాడు, ముద్దు దద్దోజనం ఉన్నాడని చెప్పి విష్ణు అన్నది కదా. సో అదే జరిగింది అన్నట్టు ఈరోజు కూడా. అస్సలు ఆయన మైండ్కు అర్థమైతే లేదు ఏమవుతుంది, ఎందుకు నా క్లాన్ని అవాయిడ్ చేస్తారని. ఇంకా వేరేగానే థింక్ చేస్తుండే తప్పితే అసలు సోనియా వల్ల నాకు ఇట్లా అవుతుందని చెప్పేసి థింక్ చేస్తలేడు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్పారు అన్నట్టు. ఇప్పుడు సీతా క్లాన్లకు వెళ్ళడానికి రీజన్ ఏంది, నిఖిల్ క్లాన్ వద్దనడానికి రీజన్ ఏంది అనేది చెప్పారు. అయితే విష్ణుప్రియని పిలిచారు. ఇక విష్ణుప్రియని ఆ సీతా క్లాన్కి వెళ్తా అని చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు కూడా, సీత అండ్ నైనిక వీళ్ళంతా కూడా కనెక్షన్ ఉంది కదా ముందు నుంచి కూడా. ఇంకోటి ఏంటంటే సోనియా అంటే పడది, సో ఆ క్లాన్కి వద్దని చెప్పేసి అనుకుంటుంది. ఎట్లాగో సోనియా నిఖిల్ క్లాన్కి వెళ్తుంది కదా, నాకు వద్దు, నేను సీతా క్లాన్లకే వెళ్తా, సీత లీడర్షిప్ నేను చూడాలనుకుంటున్నాను చెప్తుంది. తర్వాత విష్ణుప్రియ తర్వాత సోనియాకి అడుగుతాడు బిగ్ బాస్. ఆ సోనియాకి లాస్ట్లో పడేస్తే ఏం కాకుండా, లాస్ట్కి ఉండనుకో అసలు అందులోకే నిఖిల్ క్లాన్లకు తోసేస్తే ఏం కాకుండా, కానీ సెకండ్ సోనియాని పిలుస్తారు. బిగ్ బాస్ కూడా తెలుసు కదా సోనియా ఎట్లాగో నిఖిల్ క్లాన్లకు వెళ్తుందని. ఇక ఆమెకు అడిగేసరికి డైరెక్ట్ వెళ్ళేదేదో వెళ్ళకుండా సీతా క్లాన్ మీద ఒకటి మోపుతుంది అన్నట్టు. ఏంటంటే ఆ క్లాన్లో నాకు స్కోప్ ఉండదు, ఏది మాట్లాడడానికి ఉండదు, ఏం ప్రిఫరెన్స్ ఇయ్యరు అని చెప్పేసి చెప్తుంది. అసలు నీకు ఆ క్లాన్లోకి వెళ్ళాలని ఉండదని తెలుసు. ఇక్కడ నిఖిల్ ఉంటే నిఖిల్ ఈమె ఏం చెప్తే అది తింటుంది కాబట్టి నిఖిల్ క్లాన్లోకి పోవాలనుకుంటుంది. వాస్తవం ఒప్పుకోవాలి, కానీ వాళ్ళ మీద ఒక నెగిటివ్ పెట్టడము అనేది కరెక్ట్ కాదు. అయితే ఇక మొత్తానికైతే వాళ్ళ నిఖిల్ క్లాన్లకి అయితే వెళ్ళిపోయింది ఇక సోనియా. ఇక నిఖిల్కి అర్థమవుతలేదు, ఆయన మొత్తము గేమ్ మొత్తం అస్సలు ఇక దారుణంగా దిగజారిపోతుంది. ఎప్పుడు మరి నీ సోనియాని వదిలేస్తానంటే మేము ఎన్నిసార్లు అనుకున్నా ఆ సోనియాని వదలడు, ఆ గేమ్ అనేది ముందుకు పోదు ఈయనది. నైనిక కూడా అంతే. నైనిక కూడా ఆమె ఎక్స్పెక్ట్ చేస్తాడు నా క్లాన్లోకి వస్తాడని నిఖిల్, ఎందుకంటే మొత్తం సిస్టర్ లెక్క చూస్తుండు కదా, తర్వాత ఏడుస్తుంది కూడా నైనిక. కానీ ఒక సోనియా వల్లనే ఆమె పోదు, చెప్పలేరు ఎవరు, కానీ వాళ్ళు పోరు. ఇక ఇంకోటి ఏంటంటే సీతతో మంచి కనెక్షన్ ఉంది. సీత క్లాన్లో ఉంటే నాకు మంచి స్కోప్ ఉంటుంది, గేమ్స్ ఆడడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి ఆమె క్లాన్లోకి వెళ్తుంది. యాక్చువల్ ఏంటంటే వీళ్ళు ఉన్నారు, నిఖిల్ అండ్ పృథ్వీ, వీళ్ళు ఈ క్లాన్లో ఉన్నారు. వేరే వాళ్ళకు గేమ్స్ ఆడడానికి అవకాశం ఇయ్యరు, మొత్తం వీళ్ళే అంటారు. మొత్తం కూడా
మేమే ఆడతాం ప్రతి గేమ్ అంటారు. ఇక మిగతా వాళ్ళకి ఎక్కడ అవకాశం ఇస్తుంది? అక్కడ మణికంఠ ఉంటే మణికంఠని ఆడనియరు, నైన్కి ఉంటే నైన్కి ఆడనియరు, ఎవరిని ఆడనియరు, మొత్తం వీళ్ళే ఆడతామంటారు గేమ్ మొత్తం. ఇక మిగతా వాళ్ళకి స్కోప్ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇంకా ఆమెనే సోనియా చెప్తుంది ఇంకా నాకు వాళ్ళతో ఉంటే స్కోప్ లేదని చెప్పేసి. బిగ్ బాస్ పృథ్వీని పిలిచిండు, పృథ్వీ కూడా అంతే నిఖిల్ క్లాన్లకు చెప్తే ఇళ్ళకు పోడు కదా, అది అందరికి తెలిసిన విషయమే. ఆయన సీత కూడా ఒకవేళ స్వాప్ చేసే పరిస్థితి ఉంటే ఒకవేళ ఆయన వెళ్ళినా కూడా చేస్తుండేనచ్చు పృథ్వీని, కానీ ఆ పరిస్థితి ఆయన తెచ్చుకోలేడు. ముందే నిఖిల్ క్లాన్కు వెళ్తా టాస్కులు కట్టి ఆడతా అని చెప్పేసి నిఖిల్ క్లాన్కు వెళ్ళిండు. ఇప్పుడు హౌస్లో 2 గ్రూపులు, అసలు హౌస్ మొత్తం ఒక గ్రూప్ ఉంది, వీళ్ళు ముగ్గురు ఒక గ్రూప్ ఉంది. అబ్బా యాక్చువల్గా ఏంటంటే జనాలు తక్కువ మంది ఉన్న వాళ్ళని లైక్ చేయాలి, తక్కువ మంది ఉన్న గ్రూప్ని. కానీ ఇక్కడ రివర్స్ అవుతుంది ఈ సీజన్లో. తక్కువ మంది ఉన్న గ్రూప్ని ఏడ్ చేస్తారు, ఒక్క సోనియా వల్ల మిగతా వాళ్ళందరినీ ఏడ్ చేస్తారు. నిఖిల్కి అయితే సోనియా మైనస్ అవుతుంది, అది గ్రహించాడు. అది ఇక సీజన్ అయిపోయే వరకు గ్రహించాడు. వైల్డ్ కార్డ్ ఎవరన్నా వచ్చి చెప్తేనే అది గ్రహిస్తుండొచ్చు, జర దూరం ఉంటాడేమో. కానీ ఎవరు ఇండియాకి పోతే మాత్రం అది ఆమెను మాత్రం వదలడు ఆయన. అయితే నబీల్ అసలు పాయింట్స్ చెప్పిండా మరి ఆయనని నిఖిల్ని ర్యాగింగ్ చేసినా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే సీత క్లాన్కు వెళ్తే సీత రియల్గా ఉంటుందని చెప్పి చెప్తాడు. అక్కడ ఆ రియల్గా ఉంటే అనే వర్డ్ని అతను ఒప్పి చెప్పడం వల్ల నిఖిల్కి ఇక్కడ తగలాలి ఆ పాయింట్ అనేది. ఎందుకంటే ఇక్కడ ఈ క్లాన్లో వీళ్ళు ఫేక్ ఉంటుర్రు అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు అక్కడ డిసిషన్ ఏదైనా చెప్తే ఆ మాట మీద తప్పు అంటే తప్పు అంటారు, ఒప్పు అంటే ఒప్పు అంటారు, మాట మీద ఉంటారు అన్నట్టు. ఇక వాళ్ళు అంటే రాంగ్ సైడ్ ఉండరు. ఈ క్లాన్లో అట్లాంటి పరిస్థితి ఉండదు అని చెప్పేసి నేను సీత క్లాన్కి వెళ్తా. ఇంకోటి ఏంటంటే నేను సీత లీడర్షిప్ను చూడాలనుకుంటున్నా. నేను కానీ సీత కానీ ఎవరు చీఫ్ అయితే వాళ్ళ అండర్లో ఉండాలి అని అనుకున్నాం ముందు నుంచి కూడా. తర్వాత నేను చీఫ్ అయితే సీత నా క్లాన్లో ఉంటుందని చెప్పేసి చెప్తాడు. నబీల్ అయితే మస్తు డే బై డే మస్తు ఇంప్రూవ్ అవుతుండు. ఫస్ట్ వీక్ అంత లో ఉన్నాడు, అంత కనిపించలేదు. కానీ తర్వాతకి వెళ్ళి ఈ లాస్ట్ వీక్ నుంచి గేమ్ ఫుల్ మంచి ఆడుతుండు. ఇందులో కూడా అసలు ఎట్లాంటి సిచ్యువేషన్ వస్తే ఎట్లా ముందుకు పోవచ్చు అని చెప్పేసి. ఇంకోటి ఇప్పుడు వీళ్ళ దాంట్లో ఉంటే పృథ్వీ దాంట్లో నిఖిల్ దాంట్లో ఉంటే టాస్కులు అసలు ఆడనియరు, వాళ్ళు ఆడతామంటారు కదా. సో సీత దాంట్లో ఉంటే నాకు టాస్కులకు కూడా మంచిగా ప్రిఫరెన్స్ వస్తుందని చెప్పేసి ఆయన అనుకున్నాడు. ఇక ఖచ్చితంగా సీతా క్లాన్కి వెళ్తాని, నేను టాస్కులు కూడా గట్టిగా ఆడతా, సీతా క్లాన్ని గెలిపిస్తా అంటాడు. అనుకున్నట్టే ఆయన అన్నట్టే ఆడుతుండు, గేమ్లు గట్టిగా ఆడుతుండు, మంచిగా ఆడుతుండు. ఇంకోటి ఏంటంటే అసలు వ్యక్తిత్వం పరంగా ఇప్పటి వరకు ఎవరిని కూడా అతను, ఇప్పుడు ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా ఏదో విషయంలో అమ్మాయిలను హగ్ చేసుకోవడము ఏదో ఒకటి చేయడం చేస్తారు. కానీ అతను ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేసుకుంటుండే హౌస్లో. నాకైతే బాగా అనిపిస్తుంది నబీల్ అయితే. ఇట్లనే లాస్ట్ వరకు ఉంటే మంచిగా టాప్ 5 ఉండొచ్చు, విన్నర్ అయ్యే అవకాశాలు కూడా నబీల్కి కూడా ఉన్నాయి. అసలు నేనైతే అనుకుంటున్నా వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెస్టెంట్ దిస్ సీజన్ అని అనుకుంటున్నాను నబీల్ని అయితే. నబీల్ తర్వాత ఆదిత్య వస్తాడు. ఆదిత్య ఏంటంటే మీ క్లాన్లో పృథ్వీ అండ్ నిఖిల్ మీరిద్దరు కూడా గట్టిగా ఆడతారు టాస్కులు. ఇక తర్వాత నేను సీతా క్లాన్కి వెళ్తా, మీకు ఆపోజిట్గా నేను టాస్క్ ఆడి నేను గెలుస్తా అని చెప్పేసి టాస్కులు మంచిగా పోటీద్దామని అనుకుంటున్నా అని చెప్పేసి సీతా క్లాన్కి పోవాలని అనుకుంటాడు. అక్కడ రీజన్ వేరే ఉంటుంది. వాళ్ళ క్లాన్లకు అసలు సోనియా ఉంది కాబట్టి వెళ్ళొద్దనే ఫిక్స్ అవుతారు అందరు కూడా. కాకపోతే గట్టిగా ఆడదామని చెప్పేసి ఆదిత్య కూడా చెప్తుండు నేను సీతా క్లాన్కి పోతా అని చెప్పారు. ఇక ప్రతి ఒక్కళ్ళు సీతా క్లాన్ పేరే చెప్తారు. అక్కడ పెద్ద నెగిటివ్ ఉంది, నెగిటివ్ ఎనర్జీ అక్కడ లాగుతలేదు. ఓన్లీ ఇక్కడ సీతా క్లాన్ పాజిటివ్ ఎనర్జీ ఉంది. సో ఇక్కడ వెళ్తామని చెప్తారు ప్రతి ఒక్కరు కూడా. అయితే ఆదిత్య తర్వాత యష్మిని ఏం పిలిచిండు బిగ్ బాస్ యష్మిని ఏం పిలవగానే పేరున అంటది బిగ్ బాస్ ఒక నిమిషం మరి నానేమన్నట్టు అంటది అన్నట్టు. ఎందుకంటే అక్కడ అందరు అయిపోతారు, ఒకళ్ళు ఆమెను పిలుస్తలేరు, లాస్ట్కు నిఖిల్ క్లాన్లో తోసేస్తారేమో ఫీలింగ్ వచ్చేసింది ఆమెకి. ఇక అర్థమైపోయింది ఆమెకి సిచ్యువేషన్ ఏందో. ఇక యష్మి వచ్చేసి ఇక నేను సీతా క్లాన్కి వెళ్తా, ఆమె కూడా ఇక్కడ మాస్ ర్యాగింగే చేసింది. ఏం చెప్పిందంటే ఇక్కడ బాండింగ్, ఎమోషనల్ బాండింగ్కి ఆ పేరు పెట్టుకొని నేను గేమ్స్ ఆడను, నేను ఏదైనా స్పోర్టివ్గా ఆడాలనుకుంటున్నా, ఆ క్లాన్లో అందరూ స్పోర్టివ్గా ఆడతారు, సో నేను ఆ క్లాన్లో వెళ్తా, సీతా క్లాన్కి వెళ్తా అని చెప్తుంది. అసలు నిఖిల్కి ఇక మొహం ఎక్కడ పెట్టుకొని అర్థం కాదు పాపం. అసలు నిఖిల్ని చూస్తూ ఉంటే ఈరోజు నాకు అసలు పాపమబ్బా అనిపించింది. ఎందుకంటే అరే మరి ఘోరమబ్బా, అసలు ఎవ్వరు కూడా పోతామంటలేరు ఆయన క్లాన్లకి. మరి యష్మి కూడా పోతాంటలేదు, ఆఖరికి ప్రేరణ కూడా ఒక్క నిమిషం అని చెప్పి బిగ్ బాస్ అడుగుతుంది. అంటే ఆమెకు కూడా ఇష్టం లేదు, అసలు ఏందో అని అనుకుంటాడు. అయినా కూడా అర్థం కాలేదు. తర్వాత పాయింట్లో మళ్ళీ మాట్లాడతాడు, ఇంకా నెగిటివ్గానే ఆలోచిస్తున్నాడు తప్పితే నిఖిల్ పాజిటివ్గా ఆలోచిస్తలేడు. మరి అసలు నా క్లాన్ ఇంత దిగజారిపోవడానికి కారణం ఏందని ఆలోచిస్తలేడు ఆయన.
చెప్పేసి మణికంఠ ప్రేరణ ఉంది. ఇక ఇద్దరే ఉన్నారు కాబట్టి అక్కడ ఫుల్ అయిపోయింది, మీకు ఛాయిస్ లేదు, ఇక ఖచ్చితంగా ఇదే క్లాన్ పోవాలని చెప్పేసి చెప్తాడు. మణికంఠకి అయితే చెప్తాడు. ఇక మణికంఠకి చెప్పంగానే పాపం ఇక మణికంఠ అసలు మణికంఠను లాస్ట్కి ఎందుకు పిలిచిండో అర్థం కాదు. బిగ్ బాస్కి కూడా అది ఏదో అంటారు చూడండి, వీళ్ళని ఎవరైతే కొంచెం నాదాన్ని కనిపిస్తారో వాళ్ళనే తొక్కాలని చూస్తాడా, మరి ఏమనుకుంటాడో తెలియదు బిగ్ బాస్. వాళ్ళ మీద కొంచెం సింపతి కలగాలని చూస్తాడో అర్థం కాదు. మణికంఠ లాస్ట్లో పెట్టిండు. ఇక మణికంఠ ఈ క్లాన్లోకి పోమంటే నేను పోను, నేను సీతా క్లాన్కే పోతా అని చెప్తాడు. సీతా క్లాన్ పోదామంటే బిగ్ బాస్ ఒప్పుకోడు. ఒకరిని స్వాప్ చేయాలా సీత అని చెప్పి అంటాడు. అయితే సీత స్వాప్ చేయమంటే చెయ్యదు. ఎందుకంటే వాళ్ళందరూ ఇష్టపూర్వకంగా నా క్లాన్లోకి వచ్చిర్రు, మరి నేను ఎట్లా స్వాప్ చేయాలి, సారీ మణికంఠ, కాకపోతే నువ్వు రీజన్ చెప్పానంటే చెప్తాడు మణికంఠ. అయితే సీతని ఫస్ట్ ఆప్షన్, నబీల్ని సెకండ్ ఆప్షన్ పెట్టుకుని నేను గేమ్ ఆడాను, అందుకే నేను హ్యామర్ టాస్క్ పెట్టిండు కదా చీఫ్ సెలక్షన్కి, సో అందుకే నేను సీతకి హ్యామర్ ఇచ్చాను అని చెప్పేసి చెప్తాడు. సో సీతకు కూడా అర్థమైంది మణికంఠ నాకు హెల్ప్ చేసిన అని. కాకపోతే అక్కడ ఏం చేయలేని పరిస్థితి ఉంది, ఎవరిని కూడా బయట పంపడానికి లేదు, స్టాప్ చేయడానికి నిఖిల్కి అక్కడ ఇక పంపడానికి లేదని చెప్పేసి, సారీ ఇక నీ క్లాన్ ఒకవేళ నువ్వు చీఫ్ అయితే అప్పుడు నేను నీ అండర్లో చేస్తాను, ఒకవేళ నేను చీఫ్ అయితే నేను నా క్లాన్లోకి తీసుకుంటాను నెక్స్ట్ టైం అని చెప్పేసి చెప్తుంది. ఇక వేరే ఆప్షన్ లేదు. ఇక మొత్తానికైతే నిఖిల్ క్లాన్లోకి వెళ్ళిపోతాడు. పాపం అనిపించింది నాకైతే ఈరోజు ఆయనను చూస్తూ ఉంటే, మణికంఠను చూస్తూ ఉంటే. అసలు ఆయనకు ప్రతి విషయంలో కూడా ఏదో ఒక ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది. ఇంకా తర్వాతకి వెళ్ళి ఈమెని ప్రేరణ ఉంది. ఇక ప్రేరణ అయితే నేను ఓనే అంటది ఇక శక్తి క్లాన్కి. ఇక నేను ఓన్లీ సీతా క్లాన్కి పోతా అంటే తర్వాతకి వెళ్ళి మన త్యాగశీలి అమ్మ అని అంటారు కూడా, అట్లా ఉంది ఈరోజు సిచ్యువేషన్. యష్మి ఇక నేను పోతా, ఈమె ప్రేరణ ఆ క్లాన్లో ఉండలేదు, నేనైతే అందులో ఆడతాను అని చెప్పి, ఎక్కడ ఏ టీంలో ఉన్నా సరే నేను ఆడతా అని చెప్పి అంటారు. మంచిగా అనిపిస్తుంది యష్మి అయితే అట్లా తీసుకోవడం, ఎందుకంటే ఫ్రెండ్ గురించి కొంచెం త్యాగం చేసింది అనిపించింది ఈరోజు అయితే. ఇక మొత్తానికైతే నేను ఆడతానని చెప్పేసి అక్కడ సీత వాళ్ళు వద్దన్నా కూడా, లేదు నేను వెళ్తాను, నా ఇష్టంతో వెళ్తానని చెప్పేసి వెళ్తుంది. అక్కడ మణికంఠ క్వశ్చన్ చేస్తాడు, మరి నేను అడిగినప్పుడు నన్ను మరి ఎందుకు స్వాప్ చేయలేదని అంటే, అక్కడ ఫస్ట్ యష్మి నేను పోతా అని చెప్పలేదు మణికంఠ అడిగినప్పుడు, కానీ ఈమె పోతా అన్నది, ఈ ప్రేరణ అడిగినప్పుడు పోతా అన్నది. ఇక ఎందుకంటే ఇక ఫ్రెండ్ కదా, ఆమె ఉండలేదు ఆ క్లాన్లో. సోనియాని చూస్తే అయితే అసలు ఉండలేనట్టుంది, అందుకే నేను పోనానే పెట్టుకున్నది ఆమె. సో మొత్తానికైతే ఫైనల్గా ఇక వాళ్ళు ముగ్గురు బ్యాచ్ ఉన్నారు కదా, ఇక పృథ్వీ, సోనియా, నిఖిల్ వాళ్ళ బ్యాచ్, మళ్ళీ అందులో వీళ్ళిద్దరూ ఇంకిర్రు, ఎవరు మన యష్మి అండ్ మణికంఠ. ఇక వీళ్ళంతా ఒక క్లాన్ అయ్యారు, వీళ్ళంతా ఒక క్లాన్. అయితే పెద్ద క్లాన్ ఉంది కదా ఇక సీతా క్లాన్, ఇక సీతా క్లాన్ పెద్ద క్లాన్ అయింది, కాంతార క్లాన్ పెద్ద క్లాన్ అయింది ఇక సీతా క్లాన్. అయితే సీతా క్లాన్లో ఎక్కువ మంది ఉన్నారు కదా, పెద్ద క్లాన్ అయిపోయింది. ఇక డ్రాగన్ ఫ్లై రూమ్ అంటే లగ్జరీ రూమ్ ఇచ్చిర్రు అన్నట్టు. ఇక విష్ణుప్రియ అని పడ్డది, ఇక నోరు ప్రతిదానికి విష్ణుప్రియ అని చెప్పి నోరు తెరిస్తూనే ఉంటుంది, అంటే లగ్జరీ రూమ్ అన్నట్టు. ఇక వాళ్ళకి ఏది పెద్ద క్లాన్ ఉంటే వాళ్ళకి ఇస్తారు లగ్జరీ రూమ్. నామినేషన్లో ఎంత డిస్రెస్పెక్ట్గా మాట్లాడింది సోనియా ఆదిత్యని, మనోడు ఆదిత్య ఏది పట్టించుకోవట్లేదు, మంచిగా మాట్లాడుతుండు సోనియాతోటి. నాకైతే అంత తొందరగా ఎట్లా కలిసిపోయారబ్బా, అంత తొందరగా ఎట్లా పోయి మాట్లాడుతుండబ్బా అనిపించింది. ఎంత మామూలుగా డిస్రెస్పెక్ట్ చేయలేదు అసలు నీ పర్ఫార్మెన్సే ఉండదు, అసలు నువ్వు ఇంట్లో ఉండడము ఎట్లా ఉంటున్నావు అర్థం కాదు అన్నట్టు మాట్లాడింది ఆమె. ఈ వీక్ నువ్వు పోవాలని చెప్పి మాట్లాడింది. ఇప్పుడు ఈరోజేమో మంచిగా మాట్లాడుతూ ఉన్నాడు సోనియా దగ్గర పోయి, అక్కడ యష్మి ఎందుకు పోయింది అనే విషయంలో. ఇక క్లాన్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత ఇక ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఇక ముచ్చట్లు పెట్టుకుంటూనే ఉన్నారు. ఇక మణికంఠ అయితే ఇక నేను చీఫ్ అయినాకనే పోతా డ్రాగన్ ఫ్లై రూమ్కి అంటాడు. ఇక పాపం ఆయనదైతే ఇక ఘోరం అనిపిస్తుంది ఇక ఒక్కొక్కసారి అయితే. మళ్ళీ తర్వాత సీత ఇక క్లాన్ చీఫ్ ఉంది కదా, ఆమె అంటది అసలు ఎక్స్పెక్ట్ పృథ్వీ అండ్ సోనియా అసలు ఒక్కళ్ళు కూడా పోతామని చెప్పలేదు, క్లాన్ హౌస్ మొత్తమే సీత నా క్లాన్లోకి వచ్చారు అని చెప్పేసి అంటది అన్నట్టు. నిజమే కదా, మొత్తం కూడా హౌస్ మొత్తం కూడా వ్యతిరేకమైపోయారు వాళ్ళిద్దరికీ కూడా. మరి ఇష్టపూర్వకంగా ఎవరు కూడా ఆ క్లాన్లోకి పోలే. అది నబిల్ కూడా అంటారు అన్నట్టు, ఇక బిగ్ బాస్ చెప్పిండు అని చెప్పి పోయిరు తప్పితే అసలు ఎవ్వరు కూడా ఆ క్లాన్లోకి పోవడానికి ఇష్టం లేదని చెప్పేసి నబిల్ కూడా చెప్తాడు. నబిల్ కొంచెం గేమ్ని మంచిగా అనలైజ్ చేస్తాడు. అబ్బా అసలు ఎవరు ఏ పాయింట్ ఎట్లా మాట్లాడతారు అనేది, అసలు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మంచిగా గమనిస్తుండు హౌస్ మొత్తం. ప్రతిదీ కూడా నువ్వు అక్కడ ఏం జరుగుతుంది అనేది ఇప్పుడే ఇక్కడ చెప్పేస్తాడు అన్నట్టు. మీరిద్దరు అందరికీ ఇష్టము, మరి నేనేం పాపం చేశా అని చెప్పేసి అంటది నిఖిల్ అండ్ పృథ్వీ వాళ్ళతో సోనియా. మరి అప్పుడన్నా అర్థం కావాలి కదా నిఖిల్కి, అప్పుడు కూడా అర్థం కాదు, ఈమె వల్ల మనకు నెగిటివ్ అవుతుందని చెప్పేసి. ఆమె నైనిక కూడా పోవడానికి రీజన్ అదే,
వీళ్ళ పృథ్వీ అడుగుతాడు తర్వాతకి వెళ్ళి, మరి నైనిక కూడా అదే క్లాన్కి పోయింది ఎందుకు అట్లా అంటే, ఆమె కంఫర్ట్ జోన్కి ఆమె వెళ్ళింది అని చెప్పేసి నిఖిల్ చెప్తాడు. కంఫర్ట్ జోన్ ఇక్కడ సోనియా ఉంది కాబట్టి ఇక్కడ కంఫర్ట్ జోన్ ఉండదు, సోనియా లేకపోతే అక్కడ కంఫర్ట్ జోన్ ఉంది, సో అక్కడ వెళ్ళింది అన్నట్టు. అది ఎప్పుడు అర్థం చేసుకుంటాడో కానీ ఈయనకు అర్థం కాదు, ఈయన గేమ్ గెలవడని అనిపిస్తుంది నాకైతే. అయితే వీళ్ళంతా యష్మి, నబిల్ అండ్ ప్రేరణ, వీళ్ళు ఆదిత్య, వీళ్ళంతా ఇక రూమ్లో కూర్చొని ముచ్చట్లు పెడతారు అన్నట్టు. ఇక యష్మి అంటది ఇక ఆయనకు పృథ్వీకి అయితే బాత్రూమ్ క్లీనింగ్ ఇవ్వాలి, నేను అది చూడాలి, బాత్రూమ్ క్లీన్ ఇస్తే చూడాలి పృథ్వీకి అని చెప్పేసి యష్మి అంటది. ఈ నబిల్ వచ్చేసి ఇక మీరు ఆ క్లాన్లో వాయిస్ అవుట్ చేయాలని చెప్పేసి నబిల్ అంటాడు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటారు. అక్కడ ఉండి ఆదిత్య దూరం ఉండి అంటాడు అన్నట్టు, ఇక సోనియా గారికి యష్మి గారికి మంచి రిలేషన్షిప్ ఏర్పడుతుంది ఇక అని చెప్పేసి అంటాడు. అబ్బా చాచా అస్సలు అక్కడ టీంలో ఉన్నప్పుడే అది పాజిటివ్ కాలే అని చెప్పేసి యష్మి అంటది. మంచిగా అనిపించింది, ఇది కామెడీ సీన్ లెక్క అనిపించింది నాకైతే ఇది చూస్తూ ఉంటే. అయితే ఈ నిఖిల్ క్లాన్ వచ్చేసి ముగ్గురు, పృథ్వీ అండ్ సోనియా, వీళ్ళు ముగ్గురు కలిసి ఏదైనా మనమే మాట్లాడుకుందాం, ప్రతి విషయం కూడా మన ముగ్గురు మధ్యలో ఉండాలని అనుకుంటారు. మణికంఠ అండ్ సోనియా వీళ్ళకి తెలియదని చెప్పేసి అనుకుంటారు అన్నట్టుగా. అసలు తెలియద్దు అని అంటే ఇప్పుడు క్లాన్ ఉన్నప్పుడు ఏదైనా అందరు డిస్కషన్ చేసుకుంటేనే అది కరెక్ట్, ఏదైనా గెలవగలుగుతారు, స్ట్రాటజీ ప్లే చేయగలుగుతారు. ఇక ఎటు కుడతాయి, ఇక వాళ్ళు బిగ్ బాస్ చెప్తే వచ్చారు కాబట్టి వాళ్ళ వద్దు, వాళ్ళకి మేము ఏం చెప్పము, వాళ్ళు ఇక్కడ పాయింట్ చెప్తే అక్కడ చెప్తామంటే అది కరెక్ట్ కాదు, చెప్తారంటే కరెక్ట్ కాదు. అట్లా ఏదైనా డిస్కస్ చేసుకుంటే బాగుంటుంది. ఈ నెగిటివిటీ వల్లనే వాళ్ళకి చాలా మైనస్ అవుతుంది. హౌస్లో మంచిగా అందరినీ మంచిగా చూస్తే పాజిటివిటీ వస్తుండే, వీళ్ళు అందరినీ నెగిటివ్ కోణాలనే చూస్తున్నారు. ఏమనంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏంటంటే ఇక మనం ముగ్గురం వన్ సైడు, హౌస్ మొత్తం వన్ సైడ్ అని చెప్పేసి అనుకుంటారు. అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు ముగ్గురే పాజిటివ్, మిగతా వాళ్ళందరూ నెగిటివ్ అనుకుంటారేమో మరి. ఇక యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళు ముగ్గురే నెగిటివ్ అవుతారు, మిగతా వాళ్ళందరూ పాజిటివ్గానే అవుతారు. అది వాళ్ళకి అర్థమవుతలేదు. అయితే పృథ్వీ అంటాడు అన్నట్టు, ఇక నన్ను ఇష్టపడేవారు అగేన్స్ట్గా వెళ్ళారు. అంటే నిన్ను ఇష్టపడే వాళ్ళు అంటే అక్కడ ఆయనని నిఖిల్ని ఇష్టపడేవాళ్ళు నైనిక, నన్ను ఇష్టపడేవారని ఇక్కడ పృథ్వీ అంటారు కదా. అయితే విష్ణు అన్నట్టు, ఇక విష్ణుప్రియ ఇద్దరు కూడా అగేన్స్ట్ వెళ్ళారు కదా, అట్లా చెప్తారు అన్నట్టు. ఇక ఇంకోటి ఏంటంటే మరి నైనిక ఎందుకు వెళ్ళిందని చెప్పేసి మాట్లాడుకుంటారు ఇక వాళ్ళిద్దరు. ఇక ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కంఫర్ట్ జోన్ ఉండదు, అక్కడ కంఫర్ట్ జోన్ ఉంటుందని చెప్పేసి వెళ్ళిందని చెప్పేసి నిఖిల్ చెప్తాడు. నైనిక బాగా ఏడుస్తుంది ఇక నైట్. ఇక ఎందుకంటే ఇక ఆయనని వదిలేసి వేరే క్లాన్కి వెళ్ళింది కదా, బాగా ఏడిస్తే ఇక సీత మరి ఆయనతో మాట్లాడతావా అంటే ఆయననే ఇక ఆయనకి వెళ్ళి వచ్చి ఇక హగ్ చేసుకుంటాడు, ఇక ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ నైనిక చెప్తుంది అన్నట్టు ఇక నిఖిల్ తోటి, గేమ్ ఆడే విషయంలో నీ పాయింట్ ఆఫ్ వ్యూ వేరు, నా పాయింట్ ఆఫ్ వ్యూ వేరు, మన ఇద్దరికి సెట్ అవ్వదు, అందుకే నేను వేరే క్లాన్కి వెళ్ళాల్సి వచ్చిందని చెప్పేసి చెప్తుంది. వాళ్ళిద్దరి మధ్యలో ఒక అన్న చెల్లెలి కనెక్షన్ అయితే బాగుంది. ఇక తర్వాత ఇక బిగ్ బాస్ వచ్చేసి ఒక బాంబు వేల్చింది అందరికీ. ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో ఒక భూకంపం రాబోతుంది, మీరందరూ ఆ భూకంపం, ఆ తుఫాను ఏదైతే ఉందో ఆ తుఫాను వచ్చేసి మిమ్మల్ని బయటకు తీసుకుపోతుంది అని చెప్పేసి చెప్తాడు. వాళ్ళందరికీ అర్థం కాదు ఏందనేది, మొత్తం హౌస్ వెనకాల అక్కడ డోర్ దగ్గర చూస్తూ ఉంటారు ఎవరు రాబోతున్నారు అని చెప్పేసి. తర్వాతకి వెళ్ళి చెప్తాడు 12 మంది వైల్డ్ కార్డు ఎంట్రీస్ రాబోతున్నారు అని చెప్పగానే ఒక్కొక్కరి షాకి మొత్తం అందరు కూడా మొత్తం ఇట్లా నోరు తెరిచేసి చూస్తారన్నట్టు అక్కడ వెనకాల గేట్ దగ్గర. సో చెప్తాడు మొత్తానికైతే మీరు ఛాలెంజెస్ గెలవాలి అని చెప్పి చెప్తాడు. ఒకవేళ మీరు ఛాలెంజెస్ గెలిస్తే వైల్డ్ కార్డు రారు, తగ్గుతారు. ఒకవేళ మీరు ఓడిపోయారు అనుకో వస్తారు. ప్రతి క్లాన్లో ఇప్పుడు వాళ్ళు క్లాన్ డిఫరెంట్ క్లాన్ ఉంది కదా, ఎవరో ఒకరు గెలవాలి అన్నట్టు ఇక పెట్టే ఛాలెంజ్లో. ఇద్దరు క్లాన్లు ఓడిపోయినాయి అనుకో అప్పుడు వైల్డ్ కార్డ్ వస్తారు. సో మొత్తానికైతే బిగ్ బాస్ ఎంతమందిని ఫిక్స్ అయిండో, ఎంతమందికి కన్ఫర్మేషన్ లెటర్స్ ఇచ్చిండో వాళ్ళు మాత్రమే ఇస్తారు. అన్ని టఫ్ టాస్క్లు పెడతాడు. అంటే వాళ్ళు గెలవలేని టాస్క్లు పెట్టి ఒక 6 అయితే 6, 5 అయితే 5 తీసుకొస్తాడు అంతే. 12 మంది అంటే 12 మందిని అయితే తేడు. అక్కడ 12 మంది వచ్చినా కూడా ఇక్కడ వీక్కి ఇద్దరిని ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది. ఆయన చెప్తాడు, మస్తు చెప్తాడు. కాకపోతే టాస్క్లు పెట్టి మిగతా వాళ్ళని 5-6 మందిని అయితే తెస్తాడు, అందరిని అయితే తేడు. బిగ్ బాస్ వచ్చేసి టాస్క్ పేరు వచ్చేసి సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్ అని చెప్పేసి పెడతాడు టాస్క్ పేరు. అంటే ఆ గేమ్లో గెలిస్తే ఒక్కొక్కరిని వైల్డ్ కార్డ్ని ఆపొచ్చు కదా. సో ఒకవేళ ఓడిరు అనుకో ఆపలేరు, ఒకళ్ళు వస్తారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరు గెలిచినా సరే ₹1,00,000 ప్రైజ్ మనీకి యాడ్ అవుతుంది. ఆ విషయం అయితే బిగ్ బాస్ చెప్పిండు. ఇక వాళ్ళు ఇక డిసైడ్ అవుతారు, ఇక ఎట్లయినా సరే గెలవాలని చెప్పేసి ఫిక్స్ అవుతారు. ఇక ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ రాకపోతేనే బెస్ట్ కదా, వీళ్ళకి వెళ్ళి ఎవరొకరు విన్నర్ అవుతారు. వచ్చిరంటే విన్నర్ అవకాశాలు తగ్గినట్టే. అయితే విష్ణుప్రియ ఇక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి చెప్తారు కదా, చెప్పగానే చీఫ్ గురించి అంటది, నిఖిల్ గురించి. ఆల్రెడీ ఉన్న వాళ్ళతోనే నార్మల్ పచ్చడి అయింది, ఇక వైల్డ్ కార్డ్ వస్తే మొత్తం ఇక తొక్కుడు పచ్చడి అవుతుంది అని చెప్పేసి అంటది. మస్తు కామెడీ అనిపించింది. అంటే అయితే నిఖిల్ అంటాడు విష్ణుప్రియతోటి, నువ్వు 6 తోస్తా అని అన్నావు కదా, మరి మన వాళ్ళనా వాళ్ళ అని చెప్పేసి అంటాడు.
వాళ్ళ వాళ్ళనే నేను మన వాళ్ళనే ఎందుకు తోస్తా అని చెప్పేసి అంటది విష్ణుప్రియ. నేను అమ్మను రా మీ అందరికీ అమ్మను అని చెప్పేసి అంటది. ఫుల్ కామెడీ అనిపించింది అదైతే. అయితే ఇంకోటి ఏంటంటే అది ఆ సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు మణికంఠకి కొంచెము వీళ్ళు యష్మి వచ్చేసి అనింది అన్నట్టు, బాయ్స్ ఇక్కడ 4 బాయ్సే ఉన్నారు అది అనుకోకుండా అనింది. అది తర్వాత సీరియస్ అయింది. 4 బాయ్స్ అంటే దాన్ని పృథ్వీ నిఖిల్ వాళ్ళిద్దరు పెద్దది చేసినట్టు అనిపించింది నాకైతే. ఇక్కడ 4 బాయ్స్ అంటారు, మరి మణికంఠకి అక్కడ నిఖిల్ పిలిచి అంటున్నట్టు, మామ ఇక్కడ 4 బాయ్స్ అంటారు మరి నువ్వు కాదా అన్నట్టు అంటాడు. ఇక మణికంఠ అక్కడ ఉండి దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది, బౌండరీస్ దాటద్దని చెప్పేసి చెప్తాడు. బాగా సీరియస్ ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు అతను ఆ సిచ్యువేషన్ బయట ఫేస్ చేసి ఉంటాడు, దానివల్ల ఇక్కడ ఇంకా ఎక్కువ బాధపడ్డాడు వాళ్ళు అనడం వల్ల. అయితే విష్ణుప్రియ మణికంఠ దగ్గరికి వెళ్ళి నేనైతే అనలేదు అట్లా 4 బాయ్సే ఉన్నారు అని చెప్పేసి నేను అనలేదు, నాకు తెలిసి నిఖిల్ ఏమో అన్నట్టున్నాడు అంటే, నిఖిల్ నేను అనలే అక్కడ నుంచి ఎవరో అన్నారు అని చెప్పేసి అంటారు. అక్కడ యష్మి అయితే ఉంది, యష్మియే అన్నది అక్కడ, కాకపోతే అది ఇంటెన్షనల్గా అన్నట్టయితే అనిపించలేదు. ఇక్కడ ఎవరిది తప్పు కాదు, ఎవరిది మణికంఠది కూడా అక్కడ అన్నాడు కాబట్టి అట్లా రెస్పాండ్ కావడంలో కూడా తప్పు లేదు. ఎందుకంటే అది ఆయనకు తగిలింది, అది మాట తగిలింది కాబట్టి ఆయన రెస్పాండ్ అయ్యాడు. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్లో భాగంగా ఫస్ట్ బాల్ టాస్క్ అంటే 2 టవర్లు ఉంటాయి, ఆ టవర్ల మీద బాల్ వేయాలి. ఎట్లా అంటే తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ ఎండ్లో 3 స్టిక్స్ ఉంటాయి, దాన్ని ఒకదాని మీద ఒకటి జాయిన్ చేయాలి. జాయిన్ చేసి దాని మీద బాల్ పెట్టి మెల్లగా నడుచుకుంటా, అంటే కింద పడిపోవద్దు, నడుచుకుంటూ పోయి దాంట్లో టవర్ మీద వేయాలి. అయితే కాంతారా టీం నుంచి ఒకళ్ళు వస్తారు, ఇక్కడ శక్తి టీం నుంచి ఒకళ్ళు వస్తారు. కానీ ఒకవేళ పడిపోయింది అనుకో మళ్ళీ దాన్ని విడిగా చేసి మళ్ళీ పెట్టి పోవాలి అన్నట్టు. ఇక మళ్ళీ పోయి అక్కడ టవర్ మీద వేయాలి. ఇది చాలా కష్టంగా ఉంది, కానీ 10 నిమిషాలు టైం ఇచ్చిండు బిగ్ బాస్. ఇద్దరిలో ఎవరు గెలిచినా కూడా వైల్డ్ కార్డ్ రారు. ఇంకొకటి ఏంటంటే 1,00,000 రూపాయలు వస్తాయి గెలిచిన వాళ్ళకి, అంటే ప్రైజ్ మనీలో 1 లాక్ ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఒకవేళ ఓడిపోయారు అనుకో వైల్డ్ కార్డ్ వస్తారు. సో వాళ్ళు ఏమైందంటే ఎవరు గెలిచినా మాకు ఓకే అన్నట్టు ఫీల్ అవుతారు అనుకుంటా మనసులో, లాస్ట్కు గెలిచిన తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే వీళ్ళ కాంతారా టీం నుంచి ఫస్ట్ నబీల్ వస్తాడు. నబీల్ మంచిగా స్పీడ్గా వేసేసిండు. తర్వాత నిఖిల్ కూడా కొంచెం అక్కడ దగ్గర పోయిన తర్వాత పడిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని పెట్టేసి మళ్ళీ వేస్తాడు. తర్వాత ఇక్కడ ప్రేరణ మంచిగా వేస్తుంది. తర్వాత సోనియా కూడా కొంచెం వెనక ముందుకు అయినప్పటికీ కూడా సోనియా కూడా వేస్తుంది అన్నట్టు. ఇక తర్వాతకి వెళ్ళి ఈయన ఎవరో విష్ణు వేస్తుంది. తర్వాత మణి కూడా మంచిగానే స్లోగానే పోయి వేస్తాడు అన్నట్టు, కాకపోతే మంచిగానే వేస్తాడు మణికంఠ కూడా. తర్వాత ఆదిత్య వేస్తాడు. ఆదిత్య తర్వాత అక్కడ యష్మికి కొంచెం పడిపోతూ ఉంటుంది, అక్కడ స్లో అవుతూ ఉంటుంది. ఇక్కడ ఆదిత్య వేసిన తర్వాత లాస్ట్కి అక్కడ యష్మి వేయదు, ఇక్కడ నైనిక వచ్చేసి మెల్లగా వేసేస్తుంది. మొత్తానికి అంటే ఎక్కువ బాల్స్ 5 బాల్స్ వీళ్ళు వచ్చేసి వేసిస్తారు కాంతారా టీం వాళ్ళు. వీళ్ళు గెలుస్తారు. ఇక గెలవగానే అందరు ఫుల్ హ్యాపీ. ఇక్కడ నిఖిల్ కూడా పోయి నైనికని పోయి ఇక హగ్ చేసుకుంటాడు అన్నట్టు. ఇక మొత్తము ఎందుకంటే వైల్డ్ కార్డుని ఆపిరు కదా, ఇక ఎవరు గెలిస్తే అయింది, అక్కడ ప్రైజ్ మనీ 1 లాక్ పెరిగింది, ఇంకోటి వైల్డ్ కార్డుని ఆపారు. సో మొత్తానికి అయితే ఫుల్ హ్యాపీ అందరు కూడా. కాంతారా టీం గెలిచింది. కాంతారా టీం ఇక విన్ కాగానే అక్కడ వైల్డ్ కార్డు 12 నెంబర్ ఉంటుంది కదా, 12 కార్డ్ నెంబర్ని కాంతారా టీం మొత్తం కలిసేసి తీసేసి వాళ్ళ కాంతారా క్లాన్కి సంబంధించిన ప్లకార్డ్ని పెట్టుకుంటారు ఇక. సో ఇక్కడ వైల్డ్ కార్డ్ అయితే ఒకరు తగ్గిర్రు, మొత్తం ఇప్పుడు నెక్స్ట్ 11 వైల్డ్ కార్డు ఉంటారు అన్నట్టు. ఇక తర్వాతకి వెళ్ళి నబీలు మణికంఠకి అంటాడు అన్నట్టు, ఇక ఎట్లా ఉంది ఓటమి అని చెప్పేసి. అంటే వాళ్ళిద్దరు కామెడీ వేలోనే మాట్లాడుకుంటారు, సీరియస్ ఏం మాట్లాడుకోరు. అయితే ప్రతిసారి నేను గెలుస్తూనే ఉంటాను కదా, ఒకసారి ఓడిపోయినా మిమ్మల్ని గెలిపించిన అన్నట్టు అంటాడు. అయితే నబీల్ అంటాడు, అవునా ఎప్పుడు లగ్జరీ రూమ్లో ఉన్నావు అని చెప్పేసి అంటాడు అన్నాడు నబీల్. ఇక కామెడీగా అంటాడు, అది సీరియస్ ఏం కాదు మ్యాటరు. తర్వాతకి వెళ్ళి నా మణికంఠ కూడా చీఫ్గానే వెళ్తా, నేను లగ్జరీ రూమ్ డ్రాగన్ ఫ్లై రూమ్కి నేను చీఫ్ అయిన తర్వాత నేను వెళ్తా, కంటెస్టెంట్ లెక్క అంటే నార్మల్గా క్లాన్ మెంబర్గా వెళ్ళానని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. ఇక మణికంఠకు అది ఎక్కడ ఏ టీంకి పోయినా అతనికి అన్యాయమే జరుగుతుందని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు కూడా శక్తి క్లాన్ ఓడిపోగానే మీరు దానికి తగిన మూల్యం చెల్లించాలి, ఒకరిని మీ క్లాన్ నుంచి తొలగించాలని చెప్పేసి చెప్తాడు సెలెక్షన్ చేసుకోమని. ఇక వీళ్ళు ఉంటారు కదా, ఇక మామూలు నాటకాలు కావు ఇక శక్తి క్లాన్ వాళ్ళవి. ఏంటంటే వాళ్ళు ముగ్గురు గ్రూపు, అక్కడ సోనియాని తీయరు, ఇక్కడ పృథ్వీని తీయరు. ఇక యష్మి ఆమె ఎట్లాగో ఒప్పుకోదు, ఓటమిని ఒప్పుకోదు ఆమె అయితే. ఇక వాళ్ళు ఒకరు ఒపీనియన్ ఒకరు చెప్పినప్పుడు యష్మి చెప్తుంది అన్నట్టు, ఇక మణికంఠని తీసేద్దాము, అతను ప్రతిసారి కూడా గేము అంటే బాగా ఆడతలేదంటే మణికంఠ అంటాడు అన్నట్టు. ఇక నేను ఎగ్ టాస్క్ బాగా ఆడలేదా, నేను బాగా ఆడలేదని చెప్పు, నేను ఎగ్స్ ఎవరు తెచ్చారని చెప్పేసి చెప్తాడు. అక్కడ సోనియా కూడా ఏదో ఒక రకంగా అతన్ని అంటే మభ్య పెడుతుంది అన్నట్టు. ఇక అతన్ని ఎట్లయినా సరే తనను తప్పుకొని వేయాలని చెప్పేసి
పృథ్వీ కూడా చెప్తాడు అన్నట్టు ఇక ఆయన ఫిజికల్లీ వీక్ అని చెప్పి చెప్తాడు ఏమన్నా అంటే. ఇక మొత్తానికి ఎవరు ప్రతి ఒక్కరు ఒక రీజన్ చెప్పేసి ఇక తర్వాతకి మణికంఠని కన్విన్స్ చేస్తాడు. ఇక తర్వాతకి వెళ్ళి ఇక మణికంఠనే చెప్తాడు అన్నట్టు ఇక అంటే నేను ఫిజికల్గా ఈయన నన్ను రిప్లేస్ చేస్తాడు పృథ్వీనికి అంటుండు, మెంటల్గానేమో సోనియా రిప్లేస్ చేస్తాడంట. ఇప్పుడు ఈయన ఒప్పుకోవడం అది అసలు ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. గేమ్ ఖచ్చితంగా ఆడతాను నిలబడాలి, కానీ అతనే ఒప్పుకుంటుండు నేను తప్పుకుంటా అని చెప్పేసి అది ఎంతవరకు కరెక్ట్ కాదు. రేపు వీకెండ్ నాడు నాగార్జున సార్ తిడతాడని చెప్పేసి ఆయనకు ఆల్రెడీ మనసులో ఉంది ఆ మాట కూడా. అంటే వీకెండ్ నాకు ఉన్నది సార్ చేతులు అన్నట్టు మాట్లాడుకుంటే సోనియా సార్ చేతిలో ఏమో కానీ నువ్వు మాకేమంటావు అని చెప్పి భయం అవుతుందని చెప్పేసి అంటుంది. అక్కడ వాళ్ళకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది నామినేషన్లో. మనకంటే ఒకటే అంటాడు, ఒకవేళ మీరు మనీ గెలవలే అనుకో మీకు ఉంటుంది నామినేషన్లో అని చెప్పి చెప్తాడు అన్నట్టు. ఇక అదే విషయము సోనియా ఇక అంటుంది అన్నట్టు. ఇక ఇక నువ్వు నా మమ్మల్ని చూసుకుంటావు నాకు అర్థమైంది అంటుంది అన్నట్టు. ఇక నువ్వు మమ్మల్ని చూసుకుంటావేమో నామినేషన్లో అన్నట్టు సోనియా ఫీల్ అవుతుంది అన్నట్టు. ఇక ఇక్కడ తల నిమురుతుంది మన సోనియాకి అలవాటు కదా ఇక గడ్డం నిమరడము, సోనియాని ఇది నెత్తి నిమరడము అలవాటు కదా. ఇక వెనకాల కొంచెం కాకపడుతుంది ఇక మణికంఠకి. పాపం మణికంఠ బుగ్గ అయిపోయిండు వాళ్ళ మధ్యలో, గ్రూపు గేమ్ మధ్యలో ఈయన బుగ్గ అయిపోయిండు. అసలు ఆయన గేమ్ ఆయన బయట ఉన్నా బాగా ఆడుకుంటుండేనేమో, ఇక వాళ్ళ క్లాన్లోకి పోయి ఇది అయిపోయిండు. ఇక బిగ్ బాస్ ఏదో ఒక పెంట పెడతాడు కదా, ఇక బిగ్ బాస్ చేసిన దానికి ఆయన బలి అన్నట్టు అయిపోయింది అక్కడ సిచ్యువేషన్. వీళ్ళ డిస్కషను అంటే ఎవరిని తీయాలి అనే డిస్కషన్ వీళ్ళు పెట్టారు కదా, వీళ్ళ గ్రూప్ మొత్తం ఎవరు ఆయన పృథ్వీ అండ్ నిఖిల్ యష్మి వీళ్ళంతా పెట్టారు కదా. అయితే వీళ్ళు పక్కన నబీల్ వీళ్ళ కాంతార గ్రూప్ వచ్చేసి మాట్లాడుకుంటారు ఎవరు తీస్తారనే దాని మీద. నబీల్ అయితే కరెక్ట్ గెస్ చేసిండు మణికంఠనే తీస్తారని చెప్పేసి, వరస్ట్ డిసిషన్ అని చెప్పేసి కూడా ప్రేరణ అంటుంది. ఎందుకంటే మణికంఠ అంతనింతనో గెలవాలని చెప్పేసి ఆడతాడు, అతనికి కాన్ఫిడెన్స్ ఉంది. ఈమెకి సోనియాకి అసలు కాన్ఫిడెన్స్ లేదు, ఏం లేదు, అసలు సోనియాని తీయాలి కానీ మణికంఠ తీయద్దని చెప్పేసి చెప్తాడు. నిజంగా అది వరస్ట్ డిసిషన్. అసలు సోనియాని వీకెస్తే మంచిగా గేమ్ మంచిగా ఉంటుండే, ఆమెను వీకర్ కానీ ఈయనని వీకిరు. సో నబీలు ఈయన ప్రేరణ వీళ్ళు ముందే అనుకున్నట్టు జరిగింది అంతే. మణికంఠనే తీసారు, బిగ్ బాస్కు చెప్తారన్నట్టు ఇక మణికంఠని తీసేస్తున్నామని చెప్పేసి. యష్మి వెనకాల యష్మి గురించి పొగడడం అనేది యష్మికి ప్లస్ పాయింట్ అవుతుంది కానీ మైనస్ పాయింట్ కాదు. ఇక్కడ నిఖిల్ కూడా మాట్లాడుకుంటున్నారు అన్నట్టు యష్మి గురించి. అంటే వాళ్ళు ఎవరిని తీసేయాలి అనే డిస్కషన్ వచ్చినప్పుడు తర్వాతకి వెళ్ళి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ యష్మి అనేది ఆమె ప్రాఫిట్ గురించి ఆలోచిస్తుంది, ఏ గేమ్ అన్నా కూడా తను గెలవాలనుకుంటుంది. కానీ మణికంఠ అట్లా కాదు, సాక్రిఫైస్ చేస్తాడు, లేకపోతే గెలవాలి ఆడాలి అని అనుకుంటాడు. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో సాక్రిఫైస్ చేస్తాడు, ఓడిపోతాడు అన్నట్టు. యష్మి అయితేనే బెస్ట్ అని చెప్పి మాట్లాడుకుంటాడు. అంటే ఆమెను పొగుడుతుర్రు అంటే ఖచ్చితంగా ఆమెకి పాజిటివిటీ ఉందని అర్థము. అనుకోకుండా వాళ్ళు బ్యాక్ సైడ్ పాజిటివ్ మాట్లాడడం అనేది గ్రేట్ అని చెప్పాలి. ఇప్పుడు యష్మి కానీ నబీల్ కానీ వీళ్ళిద్దరికి కూడా మంచి విన్నింగ్ క్వాలిటీస్ ఉన్నాయి అన్నట్టు అనిపిస్తుంది ఈ రీసెంట్ ఎపిసోడ్స్ చూస్తూ ఉంటే. ఇప్పుడు ఈట్ టు బీట్ అని చెప్పేసి ఒక ఛాలెంజ్ పెట్టిండు. ఈట్ ఇట్ బీట్ ఇట్ అంటే ఒక మహాదాలి ఇచ్చిండు. మహాదాలి అంటే ఇక మొత్తం ఇక ఫుడ్ ఐటమ్స్ ఇచ్చారు. ఇక అసలు ఎవరన్నా తింటారు ఆ ఫుడ్ ఐటమ్స్? అన్నిగా పెడితే అసలు 10 మంది తినేది ఒక్కళ్ళకి పెడితే ఏడా తింటారు? అంటే అక్కడ డిసైడ్ అయ్యిండు ఇద్దరు క్లాన్లో ఎవరు గెలవద్దని డిసైడ్ అయ్యిండు. ఎక్కడికి వెళ్ళి తినిపించాలి కానీ వాళ్ళని ఓడగొట్టాలని డిసైడ్ అయ్యిండు. ఇక మహాదాలి ఇద్దరికి పెడితే అక్కడ డిస్కషన్ కాంతారా టీం డిస్కస్ చేసుకొని నేను తినలేను అని చెప్పి, అక్కడ సీత అయితే నేను పెరగన్నం కూడా తినలేను అని చెప్పేసి అంటుంది. ఇక నబీల్ వచ్చేసి ఇక తింటాడు, నబీల్కి చెప్తే నబీల్ వచ్చి తినడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఇక్కడ యష్మి చెప్తుంది నేను తింటా అని చెప్పేసి. మరి సోనియాకి ఎందుకు పిలిచారో నాకు అర్థం కాలేదు అసలు. సోనియాకి ఇచ్చిన అవకాశం అస్సలు నిఖిల్ క్లాన్లో మైనసే అది. అన్నీ అనుకుంటారు, తీసుకపోయి సోనియాకి అప్ప చెప్తారు, అట్లా ఉంది సిచ్యువేషను. ఇక మొత్తానికైతే సోనియాకి అప్ప చెప్పారు తినమని చెప్పేసి అక్కడ మొత్తం మహాతాలిని. ఆ మహాతాలి లెక్కనే ఉంది. ఆమె ఏందో అర్థమవుతలేదు అసలు హౌస్లో. అసలు యష్మి అంత మంచిగా నేను 100% కాన్ఫిడెంట్ అని చెప్పింది నిఖిల్కి, ఆయన కూడా వినలే, సోనియాకి అప్ప చెప్పారు. కానీ అక్కడ టైం 40 నిమిషాల్లో ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళు గెలిచినట్టు, ఒకవేళ ఎవరు తినకపోతే ఓడిపోయినట్టు కదా. ఇక స్టార్ట్ చేశారు నబీల్ అండ్ సోనియా. బాగానే తిన్నారు, బాగానే కష్టపడారు, ఒక 20 నిమిషాల దాకా మంచిగా తిన్నారు. కాకపోతే ఇక అందరూ వాళ్ళు తినేది చూస్తూ ఉంటే వాళ్ళకి ఏమనిపించిందో ఇక నోరు ఊరినట్టుంది అందరూ. బిగ్ బాస్ అసలు టాస్క్ వాళ్ళకి కాదు మాకు టాస్క్ అని చెప్పేసి అన్నారు. ఇక విష్ణు కానీ మిగతా వాళ్ళు అందరు కానీ. అసలు నాకైతే ఫుల్ కామెడీ అనిపించింది, ఫుల్ నవ్వొచ్చింది అది చూస్తూ ఉంటే. ఫుల్ కామెడీ కదా ఇక మొత్తం వాళ్ళు తింటా ఉంటే వీళ్ళు చూడడం అనేది. కానీ అది తినలేకపోయారు, ఇక చాలా కష్టపడ్డారు. ఇక నబీల్ అయితే ఇక అది మనోడికి వాంతింగ్ వచ్చినట్టు అయినట్టుంది ఇక నబీల్కి. ఇక మొత్తానికి అయితే కొద్దిసేపటి తర్వాత బిగ్ బాస్ ఇక్కడ కామెడీ చేసిండు. ఏంటంటే ఆమెకి ఎక్కని చదవమని సోనియాకి 2 ఎక్కని చెప్పమని సోనియాకి చెప్పడము, 8 ఎక్కని చెప్పమని
ఈయనకి చెప్పడము నబీల్కి ఫుల్ కామెడీ అనిపించింది అట్లా చెప్పడం అయితే బిగ్ బాస్ వచ్చేసి విష్ణుప్రియతో కామెడీ చేస్తూ ఉన్నాడు. విష్ణుప్రియ నీకు వాళ్ళ భోజనం చూస్తూ ఉంటే నీకు తినాలని ఉందా, ఆకలేస్తుందా అని చెప్పేసి అంటాడు. అవును బిగ్ బాస్ అని చెప్పి విష్ణుప్రియ అంటది. అయితే చూసి ఆనందించు అని చెప్పి చెప్తాడు. అసలు ఫుల్ కామెడీగా సెటర్ ఎత్తా ఉంటాడు. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత విష్ణుప్రియ వాళ్ళు భోజనం తింటారు కదా, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి పాట పాడు అని చెప్పేసి అంటాడు. పాట ఇక వివాహ భోజనము అని చెప్పేసి వాడుతూ ఉంటుంది. ఫుల్ కామెడీ ఉంటుంది. అయితే బిగ్ బాస్ వచ్చేసి తర్వాత ఒక్కళ్ళని సపోర్ట్గా పిలుచుకోండి అని చెప్పి చెప్తాడు. ఎందుకంటే వాళ్ళు తినలేరు కదా. సో ఇక్కడ కాంతారా టీం నుంచి ఆదిత్య వస్తాడు, అక్కడ శక్తి టీం నుంచి యష్మి వచ్చేసి ఇక ఫుల్ ఆమెకు ముందు నుంచి తినాలని ఫుల్ ఉన్నట్టుంది. ఇక తినడం స్టార్ట్ చేసి తింటుంది, బాగానే తింటుంది ఇక మొత్తానికి అయితే. కాకపోతే ఆదిత్య మంచిగా తింటాడు, యష్మి బాగా తింటాడు. కానీ అది కంప్లీట్ చేయలేరు, ఎందుకంటే ఆయన ఇచ్చింది మా చిన్న అది 10 మంది తినేది. అది ఒక్కొక్క తాలి 10 మంది తింటారు, అంత తక్కువది కూడా కాదు. అది ఎట్లా ఓడిపియాలి, ఒక వైల్డ్ కార్డ్ని తెప్పియాలని అనుకుంటున్నాడు. సో ఇక ఓడిపించేసిండు ఆఖరికి అయితే. ఇక వాళ్ళు ఇక మిగతా మొత్తం మిగిలింది ఏదైతే ఉందో తినేసేయండి, ఎవరికి ఆకలి అయితే వాళ్ళు అని చెప్పిండు. తిన్నారు. ఇక 11 మంది వైల్డ్ కార్డ్స్ ఉన్నారు ఇంకా అని చెప్పేసి చెప్తాడు. ఇక రేపు ఇంకా ఎట్లాంటి ఛాలెంజ్లు పెడతారో చూడాలి. మరి ఎంతమందిని రప్పియాలనుకుంటుండు, ఎంతమందిని వద్దు అని అనుకుంటుండు. బిగ్ బాస్ చేతుల్లో ఉంది. ఎందుకంటే ఆయన ఏ గేమ్ పెడితే ఆ గేమ్, టఫ్ గేమ్ పెట్టిన అనుకో ఇక కథ ఇక అది వీళ్ళు ఓడిపోతారు, వైల్డ్ కార్డ్ వస్తారు. ఒకవేళ ఈజీ గేమ్ పెట్టిన అనుకో వైల్డ్ కార్డ్ రారు. ఏదైనా బిగ్ బాస్ చేతుల్నే కదా. ఆయన మొత్తము గంట అనేది ఆయన చేతులు ఉన్నప్పుడు ఆయననే కొడతాడు. సో ఏం జరుగుతుందో రేపు చూడాలి, ఎట్లాంటి ఛాలెంజ్లు పెడతారు అనేది. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. రేపు చూద్దాం ఎట్లా ఉంటుందో, మరి వాళ్ళ పడే పాటలు ఏందో. థ్యాంక్ యూ వెరీ మచ్.